అవకాశాన్ని కల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే దేవుని పట్ల మనకున్నటువంటి ఆసక్తి ఎంత అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవుని పట్ల మనకి ఎంత ఆసక్తి ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. మనం చూసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మనము ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే మనకి ఎంత ఆసక్తి ఉంటుందండి? చాలా ఆసక్తి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆసక్తి అనేది ఆ పని పట్ల మనకు లేకుండా ఉంటే ఆ పనిలో మనం ఏం చేయలేమంటే ముందుకు వెళ్ళలేం. అంతేనా? ఇప్పుడు దేవుని విషయంలో కూడా దేవుని పట్ల మనకున్నటువంటి ఆ ఆసక్తి అనేది ఎంత ఉంది, మనం ఎలా దాన్ని చూపించగలం? ఈనాడు మనం కుటుంబంలో కూడా చూడండి, ఒక భర్త భార్య పట్ల ఎంత ఆసక్తి చూపించగలుగుతున్నాడు అంటే ఎంత చూపించగలుగుతున్నాడు ఒక భర్త? ఆమెని మెప్పుపరచడం అంటావు కదా, ఆమెని ఒక భర్త భార్యని ప్రేమించే విషయంలో మనం చూసినప్పుడు ఎంత ప్రేమించగలుగుతున్నాడు భర్త అంటే, సరైనటువంటి విధానంలో ఆమెని ప్రేమించలేకుండా ఉంటే ఆమె ఏమవుదండి? భర్త పట్ల లోబడి ఉండలేదు. ఒక భార్య కూడా అంతే. భార్య వచ్చి భర్తకి లోబడి ఉండగలుగుతున్నదంటే ఆమె ఈయన ఎంత ఆసక్తి చూపించగలుగుతున్నాడు? ఆసక్తి చూపిస్తే మాత్రమే ఈయన కూడా ఆమె ఏం చేయగలగద్దంటే లోబడి ఉండగలుగుతుంది. ఇంకా మనం చూసినప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు, ఎంత లోబడుతున్నారు. తల్లిదండ్రులు నడుచుకునే విధానాన్ని బట్టి పిల్లలు ఆసక్తి అంటే వాళ్ళు చెప్పిన మాట వినడం కూడా అలాంటి పనులు కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే నాడు మనం చూసినప్పుడు మనము బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క పనిలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం అనేది ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాల పాటు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మీరు పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినప్పుడు చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తుల యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు దేవుని పని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకు ఒక నోహం తీసుకోండి. మీరు నోహం తీసుకుంటే దాదాపు 120 సంవత్సరాలు దాదాపుగా సువార్తను ప్రకటించాడండి. ఎంత ఆసక్తి చూపించాడు దేవుని పని పట్ల అంటే, దేవుని పట్ల ఎంత ఆసక్తి చూపించగలిగాడు? 120 సంవత్సరాలు ఎంత ఓపిక అండి! దాదాపు ఎవరు వినలా సువార్త, వినకుండా తన కుటుంబాన్నైనా కూడా కాపాడుకోగలిగాడు. మరలా ఓడ నిర్మాణం చేయట్లో దేవుడు చెప్పాడు కదా నోవాహుకి, నువ్వు కాపాడబడాలంటే ఏం చేయాలి? ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను నేను నోవాహు, నీవును నీ ఇంటి వారు రక్షించుటకు ఏం చేయి? ఒక ఓడ సిద్ధం చేయమన్నప్పుడు అందులో మీరు బాగా గమనించండి. నోవాహు ఓడ కట్టాడు అంటారు కానివ్వండి, అందులో నోవాహు ఓడ కట్టినటువంటి విధానం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి కొలతలు పెట్టి కట్టాడు. అర్థమవుతుందా? ఇంకా దేవుడు ఏ మ్రానైతే చెప్పాడో అదే మానుతో కట్టాడు. ఎక్కడ కట్టమన్నాడో అక్కడే కట్టాడు. దాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలో ఆ నిర్మాణం మొత్తం కూడా ఎలా చేశాడండి? నోవాహు ఇష్ట ప్రకారం ఏది చేయడానికి ముందుకెళ్ళాలో నోవాహు మరేం చేశాడు? దేవుని యొక్క చిత్తమేంటో, దేవుడు చెప్పినటువంటి మాటలేంటో వాటన్నిటినీ పింటు పిన్ అంటాం కదా మనము, ఏది కూడా పొల్లు కూడా పోకుండా చేశాడండి నోవాహు. అందుకే ఆ ఓడ ఏమైందంటే రక్షింపబడింది. ఆ ఓడలో ఉన్నటువంటి వీరు నోవాహు గారు, తన కుటుంబము, ప్లస్ అక్కడ ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, జీవులు కానివ్వండి, చాలా ప్రాణం కలిగినటువంటి అవన్నీ కూడా కాపాడబడ్డాయి. కానీ నోవాహు చెప్పినట్టు చేయకుండా ఉనింటే ఈనాడు కూడా ఆదివారం ఆరాధన అంటే ఒక బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము ఎంత ఆసక్తి చూపించగలుగుతున్నాం, ఎంత దేవుని పని పట్ల మనం నమ్మకంగా ఉంటున్నాం. నిజం, ఈరోజు నేను నిద్రపోతూ ఉంటే ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు, ఉదయాన్నే చేశారు.
ఈ టైంలో చేశారు వీళ్ళంటే అన్న, ఇంట్లో చాలా క్రిటికల్గా ప్రాబ్లంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఆరాధనకు రాలేనటువంటి పరిస్థితికి వెళ్ళొద్దు అంటున్నారు, అయితే నాకు ఇప్పుడు ఆరాధన చేస్తారా అంటుంది. ఉదయాన్నే ఎన్ని గంటలకండి? దాదాపుగా ఉదయం ఒక 5:30 నుంచి 6 గంటల లోపల ఫోన్ చేసి ఆరాధన చేయమని చెప్తుంది. ఎంత ఆసక్తి ఉంది దేవుని పట్ల ఆమెకి, ఎంత ఆసక్తి ఉంది చెప్పండి. చెప్పగలమా? ఇంత ఉందని చెప్పగలమా? నిజం. అంటే నేను ఈరోజు ఆరాధన తప్పిపోతే నా జీవితంలో ఏం జరుగుద్దో, నేను దేవునికి ఎంత దూరం అవుతానని అంత భయం అండి. నాడు నిజం. మనం కూడా బాప్తిస్మం పొందినటువంటి మనం అందరం కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవుని పని పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామన్నది మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఒక మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించగలమండి. ఏంటి సందర్భం అంటే, యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి జీవించినటువంటి దినాలలో సమాజ మందిరాలు ఉండేవి. అంటే యూదులకి ఏముండేవి? సమాజ మందిరాలు. అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే దేవాలయాలు ఉండేవి అన్నమాట. ఆ దేవాలయాల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనము ఇప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నాం. చూడండి, చదవండి. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి. బాగా గమనించండి. నా తండ్రి ఇల్లు చదవండి. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఇక్కడ బాగా గమనించాలండి. ఆరాధన జరగవలసినటువంటి స్థలంలో ఏం జరుగుతుంది? ఇక్కడ వ్యాపారాలు. ఈనాడు కూడా చూడండి, ఆరాధన సమయంలో ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తారు? పనికి వెళ్ళిపోతాం, తర్వాత వ్యాపారానికి వెళ్తాం. ఎందుకంటే ఆదివారం మంచి వ్యాపారం బాగా జరుగుద్దని. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అన్నాడు, బాప్తిసం తీసుకుని దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఆ పని చేయించే ఒక మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రి ఏం చేస్తాడంటే, ఆ మేస్త్రి మాత్రం ప్రార్థనకి వెళ్తాడు, ఆరాధనకి వెళ్తాడు ఆదివారం. కానీ అక్కడ పని చేసే వాళ్ళని ఏం చేస్తాడు? పని చేసే వాళ్ళని పని చేయిస్తాడు. కనీసం బాప్తిసం తీసుకుని 4 సంవత్సరాలు అవుతుంటే అలాంటి పిల్లల్ని పెట్టి ఆరాధనకు ఆటంకంగా పని చేపిస్తున్నాడు. అలా చేస్తే అది దేవుని పనా? దేవునికి అది మనకి మహిమకరంగా ఉంటుందండి? ఉండదు. అంటే దేవుని పనిలో ఎంత ఆసక్తిగా ఉన్నాడంటే, పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పని ఏంటంటే తండ్రి పని, దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి ఆయన ముందుకు వచ్చాడు. ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఆరాధన జరగవలసినటువంటి సమయాలలో వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ యూదులందరూ వ్యాపారపు విల్లుగా చేశారు. వ్యాపారపు విల్లుగా చేసేసి అక్కడ ఎడ్లను, మేకలను, గొర్రెలను వీటన్నిటిని పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తూ ఉన్నారండి. వ్యాపారం చేస్తే ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటిని పాడు చేయకండి. ఈనాడు తండ్రి ఇల్లు ఏంటి? సంఘం. సంఘం అంటే ఎవరు? మనము. అంటే ఇప్పుడు మన హృదయాల్లో దేవుడు ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఉండడా? ఉండడా? మనం ఎప్పుడన్నా మరి ఏ విధంగా క్లీన్ చేస్తున్నాం దీన్ని? మరి ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో, కానీ అంతకు ముందు కానివ్వండి, దేవాలయాలు ఉండేవి, సమాజ మందిరాలు ఉండేవి. అక్కడ వాళ్ళు ఆరాధన చేసి ప్రార్థన చేసేవాళ్ళు. ఈనాడు సంఘం అంటే మనము మన హృదయాలలో దేవుడు ఉంటాడు. మనం వచ్చి ఇక్కడికి ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. ఆరాధన చేసే ప్లేస్ ఎలా ఉంది? ఇక్కడ ఉండలే దేవుడు, ఇక్కడ ఉంటారంటారు. అడిగితే ఎక్కడ ఉంటారట? ఇక్కడ ఉండరు. మీరు బాగా గమనించండి. మనం ఈ హాల్ తీసుకున్నటువంటి కొత్తలో మనం ఎంత ఆసక్తి చూపించామండి. పిల్లలు ఉన్నారు చాలా మంది, శనివారం వచ్చేవాళ్ళు, అన్న క్లీన్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు. ఇది ఇలాగే కొనసాగుద్దా అనుకున్నాను నేను. ఆదివారం ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యత తెలుసా? అది ఒక దేవుని పని కాదా? మనం దేవునికి అర్పించేది కాదా? అర్పణ అర్పించవలసినటువంటి సమయాలలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ
పావురాలు అమ్ముతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అంటే హాల్ బాగుంది కదా, ఈ హాల్లో పెట్టి వ్యాపారం చేస్తే బాగుంటుంది అన్నాడు. అయితే యేసుక్రీస్తు చేయమంటున్నారు, నా తండ్రి ఇల్లుని వ్యాపారపు విల్లుగా మీరేం చేయొద్దు, మార్చొద్దు. అయితే ఇక్కడ ఒక ప్రవచనం ఉందండి. ఏంటి ఆ ప్రవచనం? చూడండి, ఆయన శిష్యులు, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. అంటే ఇక్కడ కీర్తనకారుడు నెరవేర్పుగా దావీదు మహారాజు ఈ మాట రాస్తున్నాడండి. చూడండి, 69వ కీర్తనలో ఆ మాట ఉంటుంది, 9వ వచనం. 69వ కీర్తన 9వ వచనంలో మనం చూసినప్పుడు, తొమ్మిదవ కీర్తన, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏం చేస్తుందంటే ఇంటిని గురించినటువంటి ఆసక్తి భక్షించుచున్నది, తింటూ ఉంది అంటున్నాడు. అంటే సుమారు దావీదు గారి ద్వారాగానే వీళ్ళు ఈ విధంగా చేయబోతున్నారు అనేది దేవుడు ఏం చేశాడు, రాయించాడండి. ఈనాడు కూడా మనము దేవుని పనిలో ఎలా ఉండబోతున్నామో, దేవుని పనిని ఎంత ఆసక్తిగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామో ఎవరు పరిశీలన చేస్తూ ఉంటారు? ఈనాడు చూడండి, చాలా మంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ప్రార్థన మానేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పనులలో పడి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని పని పట్ల మనం అంటే. ఎంతమంది నశించిపోయే వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో, చాలా మంది ఉన్నారు. మన దేవుని పని అంటే అదే కదా, సువార్తను ప్రకటించడమే కదా, సువార్తని విత్తడం కదా. మనం ఎంతమందికి విత్తగలుగుతున్నాం? మీరు పొలం ఉంది చూడండి, ఆ పొలంలో విత్తకుండా ఉంటే ఏమవుద్ది అంటే పొలంలో ఏమీ లేదండి, మీ పొలాన్ని వదిలేస్తారు, ఏమవుద్ది? మీరు తర్వాత మురళీమోహన్ గారిని అడగండి, ఆయన అడిగితే చెప్తారు ఏమవుద్దు. ఒకవేళ మీకు తెలియకుంటే ఏమవుద్దంటే, ఎక్కువగా పొలం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఏమవుద్దంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కానీ దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఆ పొలం అంతా కూడా పాడైపోద్ది, దాంట్లో ఉన్న సత్వం వెళ్ళిపోద్ది. వెళ్దా? మరలా చెట్లు మొలవడం, దానికి మరలా పెట్టుబడి పెట్టి దాన్ని ఏం చేయాలి, ఆ పునరాస్థితిని తీసుకురావాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక మనిషి కూడా అంతేనండి. మానవులుగా బతుకుతున్నటువంటి మనము, బాప్తిస్మం పొంది క్రీస్తులో కొనసాగుతున్నటువంటి మనము కూడా దేవుని పని అనే దాన్ని మనం ఏం చేయాలంటే కొనసాగించడానికి మనం ముందుకెళ్ళాలి. ఎంతమంది మా విధంగా కొనసాగించగలుగుతున్నాం? ఆయన ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఏమవుతున్నదంట, భక్షించుచున్నది. అంటే ఆ యొక్క పనిని చేయకుండా మనుషులు ఏం చేస్తుందంట, తినేస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసినప్పుడు యూదులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి, హ్యాపీగా సమాజ మందిరం లెక్కలు దేవుని యొక్క మందిరం లెక్కెళ్ళి వాళ్ళు వ్యాపారాలు పెట్టేశారు, ఏమందులో పెట్టుకుందామని. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఎవరి పని మీద నుంచి వచ్చాడు ఆయన? పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చుటలో యేసుక్రీస్తు ఎవరి పని నిమిత్తం వచ్చాడు? తండ్రి పని. అంటే తండ్రి పని అనేది భూమి మీద ఏం చేయాలి, జరిగించాలి. ఈరోజు మనం జరిగించాల్సిన పని లేదా? మనం కూడా జరిగించాలండి. మీరు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆ చరిత్రలోకి వెళ్ళి ఒక్కసారి చూశారనుకోండి, ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్ర మీకు అందరికీ బాగా తెలుసు. ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు రాజు ఎవరు? సౌలు. చాలా రోజులు అది మనం అనుకుంటుంది, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. దేవుడు సౌలుని ఎన్నుకొని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటి? దేవుని యొక్క పనిలో ఆసక్తి చూపించలేకపోయాడు. దేవుని పనిలో ఆసక్తి చూపించలేనటువంటి సౌలుని అదే స్థానంలో ఉంచాడా దేవుడు? ఉంచలా. ఈనాడు కూడా అంతే. దేవుని పనిలో మనము ఆసక్తి చూపించలేనప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే పక్కన పెడుతూ ఉంటాడు. కుటుంబంలో కూడా అంతే కదా. బిడ్డలు తల్లిదండ్రులకు సహకరించుకుంటే ఏం చేస్తారంటే ముద్దులాడతారా? తల్లిదండ్రులకి బిడ్డలు సహకరించడం లేదు, ఏ పనిలో సహకరించరండి, ముద్దులాడతారండి. మా నాయనలే, మా అమ్మలే, మా చిట్టిలే అని అంటూ ఉంటారు కదా పిల్లల్ని. అలా ముద్దులాడతారా? ఏం చేస్తారు? వాళ్ళని ఏదో ఒక విధంగా సక్రమైనటువంటి మార్గంలోకి తెచ్చుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. దేవుడు కూడా అంతే. మీరు ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు సౌలు పరిపాలన చేశాడు ఇజ్రాయెల్ ప్రజలు దేశాన్ని. పరిపాలన చేసినప్పుడు సౌలు ఎప్పుడైతే తన హృదయంలో
దేవునికి స్థానాన్ని కోల్పోయాడో ఆ యొక్క స్థానాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ పోస్ట్ నుంచి, ఆ పదవి నుంచి తొలగియడం జరుగుతూ ఉంది. దాని తర్వాత రాజు ఎవరు? దావీదు. దావీదు తర్వాత ఎవరయ్యారు రాజు అంటే తన కుమారుడైనటువంటి సొలొమోను. తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుని పట్ల ఎంత ఆసక్తి చూపించాడో మనం కొద్ది నిమిషాల పాటు మనం ఏం చేద్దాం, నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈయన సొలొమోన్ అంటేనే చాలా ఆసక్తి పడండి దేవుని పట్ల. ఐశ్వర్యవంతుడు, ధనమున్నటువంటి వాడు. అసలు ప్రపంచంలోనే ధనము అందరికన్నా ఎక్కువ ఎవరికి ఉందంటే ఒక సొలొమోన్ పేరు చెప్పగలం. దేవుని యొక్క దేవాలయం దేంతో కట్టాడండి? బంగారుతో కట్టాడు. బంగారుతో ఏం చేశాడు? దేవాలయాన్ని కట్టాడు. ఎంత ఆసక్తిగా కట్టి ఉంటాడు మీరు బాగా గమనించండి. దేవుడు ఆ యొక్క దేవుని దేవాలయం కట్టినప్పుడు దాదాపుగా అందరి చేత కట్టించుకోవడానికి ఆయన ఇష్టపడలా. ఈనాడు కూడా దేవుని పని అందరి చేత జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడ్డండి. మరి ఎవరి చేత? తన బిడ్డల చేత తన పని చేయించుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు మీరు మొదటి నుంచి 21వ వచనం దాకా మనం చూసినప్పుడు అక్కడ ఆ యొక్క దేవాలయము యొక్క అది ఎలా ఉండాలి, దాని యొక్క పరిస్థితి ఏంటి, అందులో ఉపకరణాలు ఎలా ఉండాలి, అవన్నీ చెప్పుకుంటూ ముందుకు వస్తాడండి. ముందుకు వచ్చిన తర్వాత 22వ వచనం మనం చూసినప్పుడు ఏమంటూ ఉంటాడంటే ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు కనులెత్తి ఇట్లనెను. సర్వ సమాజము అంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తి ఇలా చెప్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు? 23వ వచనం, యెహోవా ఇజ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందిన్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఏమంటున్నాడండి? ఆకాశం కనులెత్తి ఆయన పని జరిగించిన తర్వాత ఆ బలిపీఠం ఎదుట కనులెత్తి చూస్తూ, ఆకాశం వైపు కనులెత్తి చూస్తూ ఏమంటూ ఉన్నాడు? ఒకసారి మీరు బాగా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. నీ వంటి దేవుడు ఒకడు కూడా లేడు, అయితే పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసులమైన నీ నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపు ఉండువాడవై ఉన్నావు. అంటే దేవుని యొక్క కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క పని జరిగించుటలో ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే సొలొమోను. ఈనాడు కూడా చూడండి, మనము దేవుని పని జరిగించుట్లో మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ప్రయాస ఉందా? మనకి ఉందా? ఆనాడు దేవుని మందిరం కట్టుటలో దేవుని ఆ మందిరంలో ఉన్నటువంటి పరికరాలు కావచ్చు, ప్రతిదీ కూడా మీరు బాగా గమనించండి. ఎక్కడుండాలి అక్కడే ఉండాలి. బలిపీఠం ఎక్కడుండాలి అక్కడ ఉండాలి. గంగాళం ఎక్కడుండాలి అక్కడ ఉండాలి. ఆవరణం ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. ధూపవేదిక ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర కూడా మీరు బాగా చూడండి. నేను దేవుని చిత్తం అయితే నేను జ్ఞాపకం చేయండి, నేను గ్రూపులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ప్రత్యక్ష గుడారాన్ని. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం కూడా మీరు చూసినప్పుడు అది ఎక్కడెక్కడ ఉండాలో పిన్ టు పిన్ పెట్టారు. పెట్టకుండా ఉంటే దేవుడు అక్కడ ఉండడు. ఆనాడు కూడా సొలొమోన్ గారు మందిరాన్ని కట్టారు. మందిరాన్ని కట్టాలంటే దాన్ని కట్టవలసినటువంటి విధానాన్ని కూడా దేవుడు చెప్పాడు. అయితే ఈనాడు కూడా సంఘాన్ని కట్టాడు, కానీ ఆ సంఘంలో ఏ విధంగా ఉండాలో మనకు చెప్పలేదా? ఏ విధంగా మన యొక్క పని జరిగించాలో చెప్పలేదా? మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలో చెప్పలేదా? చెప్పాడు, కానీ మనం ఏం చేయం? అలాంటి పనులు చేయడానికి ఒక్కోసారి ఇష్టపడం. అలాంటప్పుడు దేవుడు ఉంటాడా మన హృదయాల్లో అంటే? ఉండడు. అందుకే ఇక్కడ ఉన్నాడు చూడండి 24వ వచనం,
నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానము స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేను నెరవేర్చి ఉన్నావు. ఏమంట? నీవిచ్చినటువంటి ఆ మాటను నెరవేర్చి ఉన్నావు. దావీదు దగ్గర ఏం చేశాడట? నా తండ్రి అయినటువంటి దావీదు దగ్గర నువ్వేం చేసావంటే నిబంధన చేసావయ్యా. ఆ నిబంధన నువ్వేం చెయ్యి? జ్ఞాపకానికి తెచ్చుకుని దాన్ని స్థిరపరిచి ఉన్నావు. అయితే 25వ వచనం, యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారుల సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలుల మీద సింహాసనకు వాడు నీకుండకుండా మానునని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియగు దావీదును గూర్చి ఇచ్చిన వాగ్దానము స్థిరపరచుము. ఇప్పుడు ఇశ్రాయేలుల మీద ఆసీనుడగు ఉండుటకు ఎవరు కావాలట? ఒక రాజు కావాలి. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా అంటే? ఇదంతా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే రాబో మెస్సియా యేసుక్రీస్తు వారి గురించి. ఇప్పుడు ఒక మెస్సీని మా కోసం నువ్వేం చెయ్యి? పంపివు, స్థిరపరచు. నీ రాజ్యాన్ని వేలటానికి ఎవరు కావాలి? ఒక రాజు కావాలి. ఈ రాజు కావాలంటే, దేవుని బిడ్డలను వేలటానికి ఒక రాజు కావాలంటే ఎవరి దగ్గర నువ్వు వాగ్దానం చేశావు? నా తండ్రి అయినటువంటి దావీదు గారి దగ్గర నువ్వు చేసావు కానీ నువ్వేం చెయ్యి? మరి నువ్వు సెలవిచ్చావు, దాన్ని ఏం చెయ్యి? స్థిరపరచు అంటున్నాడండి. ఇప్పుడు ఆత్మ సంబంధంగా వీళ్ళని వేలటానికి రాజును పంపిస్తానని దేవుడు ఎవరి దగ్గర చెప్పాడు? దావీదు దగ్గర వాగ్దానం చేశాడు. ఇప్పుడు దావీదు దగ్గర వాగ్దానం చేశాడు కానీ దేవుడు వీళ్ళు నడుచుకున్నటువంటి ప్రవర్తన బాగుంటేనే దాన్ని నెరవేరుస్తాడు. మరలా దేవుడు మాట తప్పాడు అనకూడదు. ఈనాడు మనం కూడా అంతే. ఇందులో మనం చూసినప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు నిత్య జీవం ఇస్తానని. నిత్య జీవము, నిత్యముండే జీవితం, ఆ పరలోకం మనకిస్తానని వాగ్దానం చేసింది నిజం. కానీ బాప్తిస్మం పొందిన తర్వాత మనము దేవుని యొక్క పనిలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో అనేది చాలా ప్రాముఖ్యత. ఆయన యొక్క పనిలో మనం ఆసక్తి కలిగి ఉండకుండా ఉంటే నిత్య జీవం ఇస్తాడండి? ఇస్తాడా? మీరందరూ కూడా ఎక్కువగా పనులకు వెళ్తూ ఉంటారు. యజమాని చెప్పినట్టు మీరు నడుచుకోకుండా మీ ఇష్ట ప్రకారం మీరుంటే ఆయన చెప్పినటువంటి జీతం ఇస్తాడా? ఈనాడు ఆయన చెప్పినట్టు చేస్తేనే సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు కదా. నమ్మి చేంజ్ చేస్తున్నారు, చాలా మంది మోసం చేస్తున్నారు. కానీ మరి దేవుడు నిత్య జీవం ఎలా ఇస్తాడండి? మరి దేవుని పనిలో మనకు ఎంత ఆసక్తి కలిగి ఉంది అన్నాడు. మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి సొలొమోను నిలబడి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? ఆయన విన్నపములు తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా, మా తండ్రి దగ్గర ఈ విధంగా చేసావంటే దేవుని మాట వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటే దేవుడు వాళ్ళకి ఆ యొక్క కుమారుని పంపిస్తాడా? పంపిడు. అయితే ఇక్కడ చూసినప్పుడు మనం ఏమంటున్నాం? 26వ వచనం, ఇశ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాట నిశ్చయపరచుమో. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయుడు. బాగా గమనించాలి, దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఏమంటున్నాడండి? అయితే మందిరం కట్టించాడు సొలొమోను. ఏమంటున్నాడు? దేవుడు వచ్చి భూమి మీద నివాసం చేయుడు, కానీ నేను కట్టించినటువంటి మందిరము ఎలా పడుతుంది? అందులో ఎలా పట్టగలవు? అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం చూసి మనం మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఇలాగ పెట్టుకోండి, మరలా మనం ఇక్కడికి వెళ్దాం. ఒక్కసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్దాం. ఆ యెషయా గారి దగ్గర దేవుడు ఏం మాట్లాడాడు చూసి ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు సొలొమోను గారు ఏమంటున్నారంటే, అయ్యా, మేము మందిరం కట్టిస్తే అలాంటి మందిరంలో నువ్వు నివసించలేవు, ఎందుకంటే నువ్వు పట్టవు అందులో. బాహ్య సంబంధంగా అంటున్నాడు. బాహ్య సంబంధమైనటువంటి శరీరం ఉందండి దేవునికి? బాహ్య సంబంధమైన శరీరం ఉందా? లేదు. బాహ్య సంబంధమైనటువంటి శరీరం లేదు. అయితే బాహ్య సంబంధమైనటువంటి శరీరం లేకున్నా కానీ ఈ సొలొమోను కట్టినటువంటి మందిరంలో ఎవరుండట? దేవుడు ఉండడు. నువ్వు పట్టవయ్యా అంటున్నాడు. అంటే అంత గొప్ప మనసు అండి దేవునిది.
ఎంత గొప్ప మనస్సు! సొలొమోను కట్టినటువంటి ఆ బంగారు దేవాలయంలో దేవుడు నిలవలేనటువంటి మనస్సు ఎంత పెద్ద మనస్సో చూడండి. మేబీ నేనేమంటున్నానంటే, పాపం అనేది ఉంటే నువ్వు అక్కడ ఏం చేయవు, నివసించు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం యెషయా గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా ఇక్కడికి వచ్చేద్దాం, ఇది ఇలాగే పెట్టుకోండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము, మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగం. యెషయా గ్రంథం 66వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మొదటి 2-3 వచనాలు చూద్దాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఏమంటున్నాడండి? యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము. ఏమంటండి? ఆకాశం ఏంటట? దేవుని సింహాసనం. భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏ పాటిది? బాగా గమనించాలండి. ఆకాశము సింహాసనము, భూమి ఏదంట? ఏమంట అంటే భూమి మొత్తం కలిసి కూడా ఒక కాలు అంతా. ఇప్పుడు రెండో కాలు ఎక్కడ పెట్టాలి మరి ఒకవేళ అనుకుంటే? అంటే దేవునికి ఉన్నటువంటి మనస్సును వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు. నేను ఇలాంటి మనస్సును కలిగి ఉన్నాను. బాహ్య సంబంధమైనటువంటి శరీరం గురించి మాట్లాడడం లేదు ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ ఈ భూమి మీద మనుషులు దేవుణ్ణి మెప్పుపరచాలంటే, దేవుని పనిని జరిగించాలంటే బాహ్య సంబంధంగా ఏం చేయలేరు, జరిగించలేరు, దేవుణ్ణి మెప్పుపరచలేరు. ఎందుకని? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏ పాటిది? అంటే అంత పెద్ద బంగారు దేవాలయం కట్టినటువంటి సొలొమోనే ఏమంటున్నాడండి? దీంట్లో నువ్వు ఉండలేవయ్యా, దీంట్లో నువ్వు పట్టబయ్యా అంటున్నాడు. నిజమా అబద్ధమా? నిజమండి. ఈనాడు కూడా దేవుని పని జరిగించుట్లో మనం ఎంత దేవునికి ఉపయోగపడుతున్నాం? మన హృదయం అనేది ఏ విధంగా ఉంది? మనం ఎంత పని చేయగలుగుతున్నాం? దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? క్రొత్త నిబంధనలు అంటే క్రొత్త నిబంధనలు ఎక్కడ ఉంటాడు? సంఘం, క్రీస్తు కడినటువంటి సంఘం వాళ్ళ హృదయాల్లో ఉంటాడు దేవుడు. వాళ్ళ హృదయాలు ఉన్నప్పుడు ఆకాశమైన సింహాసనము, భూమి పాదపీఠమైనప్పుడు మన హృదయంలో ఎలా ఉండగలడండి దేవుడు? ఎలా ఉండగలడు? మీరు బాగా గమనించండి. పైన ఆకాశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి కింద ఉన్నటువంటి జలమందు కావచ్చు, ఎక్కడన్నా కూడా ఒకేసారి అన్ని చోట్ల ఉండగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అండి. అన్ని చోట్ల ఒకేసారి ఉండగలరు. ఇప్పుడు మనం అనుకోండి, మనం ఎక్కడే ఉండగలం, మన ఇంటి దగ్గర ఉండలేము, మరొక చోట ఉండలేము. కానీ దేవుడు అలా కాదండి. అన్ని ప్రాంతాలలో ఒకే చోట ఒకేసారి కనపడే విధానం ఆయనకు ఉంది. అందుకే అంటున్నాడు, ఆకాశమున భూమి నా పాదపీఠ, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టునుద్దేశించినది ఏ పాటిది? మీరు నేను ఉండటానికి కట్టిస్తున్నారు కదా ఇల్లు, ఇవన్నీ కూడా ఏ పాటిది? అయితే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఇక్కడ, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ మీరు నన్ను మెప్పుపరిచి నన్ను గణపరచాలని నా కోసం ప్రయాసపడి మీరు ఎంత చేసినా కూడా అవన్నీ కూడా నావే. నా ఓటుతో నాకే మందిరం కట్టడానికి మీరు ప్రయత్నం చేస్తారా అంటున్నాడు. అయితే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు చివరగా చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండినో వానినే నేను దుష్టించి ఉన్నాను. ఎవరి దగ్గర ఉంటున్నాడు దేవుడు? ఎవరి దగ్గర ఉంటాడండి? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగినటువంటి వాళ్ళ హృదయాలలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు అంత పెద్ద దేవాలయం కట్టినటువంటి బంగారు దేవాలయం కట్టినటువంటి సొలొమోను ఎంత తగ్గించుకున్నాడండి దేవుని పని విషయంలో, ఎంత తగ్గించుకున్నాడు. ఈనాడు చూడండి, దేవుని పని విషయంలో మనం ఎంత ప్రయాసపడగలుగుతున్నాం, మన హృదయం అనేది దేవుని కోసం ఎంత తగ్గించుకోగలుగుతున్నాం, ఎంత తగ్గించుకోగలుగుతున్నాం.
ఎవడు దీనుడై నలిగిన మనస్సు కలిగినటువంటి వాడు ఉంటాడో వాళ్ళ హృదయాలు నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుని పని జరిగించుట్లో కూడా మనం ఏం కలగాలి? మనకు మరి ఇప్పుడు దీన మనస్సు కలిగి ఉండాలి. నలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొంది నలిగినటువంటి హృదయంతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ దేవుడు ఉంటాడా? ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. మరి ఇక్కడ ఉంటే మరి ఇదంతా ఇక్కడ కూడా ఉంటాడు. ఈ ప్రాంతం మొత్తం కూడా దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. మరి ఈ ప్రాంతం మనము ఎంత మనము ఆసక్తితో బాగా చేయగలుగుతున్నాం? ఎంత ఆసక్తితో ఈ పనిని మనము సంపూర్తిగా శుభ్రంగా చేసుకోగలుగుతున్నామండి? మీరు బాగా గమనించండి. ప్రారంభంలో దేవుని పని జరిగించినటువంటి మీరు చూసినప్పుడు, ఒక హేబేల్ దగ్గర నుంచి కూడా చూసినప్పుడు, ఆ దేవుడుండే స్థానం ఒకవైపు బాహ్య సంబంధంగా చూపిస్తున్నా కానీ ఆయన హృదయంలోనే ఉంటానని చెప్తూ ఉన్నాడు. అందుకే చాలా మంది భక్తులు అంత ఆశీర్వదింపబడ్డారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళు నలిగిన హృదయం విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారై ఉన్నారు. ఎలా ఉన్నారు? మీరు దావీదు కూడా చూడండి. దావీదు గారు కూడా పాపం చేసిన తర్వాత మనం 51వ కీర్తనలో మనం చూడగలం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉంటాయండి? చాలా తగ్గింపు స్వభావం. అయ్యా నా తప్పు అయిపోయింది, దయచేసి నేను చెయ్యి, క్షమించు, నేను పాపిని అన్నప్పుడు. కానీ ఆ పాపము ఎంత ఘోరమైనటువంటి పాపం చేశాడంటే దావీదు. అలాంటి పాపాన్ని కడిగి శుద్ధి చేయగలిగింది ఏంటి? ఆయన నలిగినటువంటి హృదయం. అయితే దేవుని పని తన కుమారుడైనటువంటి సొలొమోను మందిరాన్ని కట్టుట్లో మనం మరలా ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము. తన కుమారుడైనటువంటి సొలొమోను ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? 27వ వచనం దగ్గర నుంచి కదా మరలా మనం ఎక్కడికి వచ్చేద్దాం. 27వ వచనం, 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. అక్కడ ఎస్ఏ గారు మాట్లాడినటువంటి మాటల్లో మరలా ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు ఎస్ఏ గారి దగ్గర? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసం కట్టించవలసినటువంటి మందిరము ఏ పాటిది? ఇవన్నీ కూడా నా హస్తకృతములు కావా? నేను తయారు చేసుకున్నటువంటివి కాదా? అంటే ఒక వ్యక్తి దేవుని పని జరిగించాలంటే మొట్టమొదటిగా ఏముండాలండి? విరిగి నలిగినటువంటి హృదయం, తగ్గింపు స్వభావం కలిగి మనం ఉంటే ఆ పని ఏమవుద్ది? సఫలమవుద్ది. ఇప్పుడు కూడా చూడండి, మీరు బాహ్య సంబంధంగా పనికి వెళ్ళినప్పుడు ఆ పని దగ్గర యజమాని చెప్పినట్టు నడుచుకుంటే మాత్రమే వాళ్ళు రేపు సంతోషంగా జీతం ఇస్తారు. ఆ యజమాని చెప్పినట్టు నడుచుకోకుండా ఉంటే సంతోషంగా జీతాన్ని ఇవ్వరు వాళ్ళు. ఒక్కొక్కసారి చూడండి, కొన్ని సందర్భాల్లో లీవ్ వేస్తూ ఉంటారు, సెలవులు పెడతారు. సెలవులు పెట్టినప్పుడు యజమానికి మనం బాగా నచ్చామనుకోండి, ఏమంటాడండి? నచ్చితే ఏం చేస్తాడు? మనము ఒకవేళ 2-3 సెలవులు వేసినా కూడా వాళ్ళు ఏమంటారంటే, పానీలే తీసుకు, పర్లేదంటారు. నచ్చలేదంటే మన లీవ్ డబ్బులు ఏం చేస్తారు? సెలవు వేసి ఖచ్చితంగా కట్ చేస్తారు. ఒక్కోసారి కట్ చేయకుండా కూడా మనం అడుగుతాం వెళ్ళి, ఏమండి ఈ నెలలో మేము 2 దినాలు లీవ్ వేసాం, అయితే మాకు ఆ లీవ్ కట్ చేయలేదని అంటే వాళ్ళు అంటారు, పానీలే ఉన్నీలే అంటారు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు. దేవుడు కూడా అంతే. దేవుడి పని మనం జరిగిస్తూ ఉన్నామంటే, దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం ముందుకెళ్తున్నామంటే మొట్టమొదటిగా ఎవరికి ఇష్టంగా ఉండాలి? మనం పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. అలా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే భూమి మీద మనం చేసే ఆ పని ఆశీర్వదింపబడుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 29వ వచనం, నీ దాసుడైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. అంటే దేవుణ్ణి ఆ ఆలయం చుట్టూగా ప్రతిష్ఠిస్తున్నాడండి. దేవుడు వచ్చి ఆ ఆలయంలో నివసించులాగన ఎంత పని చేస్తున్నాడండి. మీరు ఆ యెరూషలేం దేవాలయం మనం చూసినప్పుడు చాలా మంది ఎక్కువైనటువంటి ఇజ్రాయెల్లో మొత్తం కూడా వెళ్ళి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు
దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చి ఇక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఎవరుంటే ఆరాధన అవుతుంది? అది ఎవరుంటే అవుతుంది? దేవుడు ఉంటే అవుతుంది. దేవుడు లేకుండా ఈనాడు మీరు ఒక్కసారి లోకంలోకి వెళ్ళి మీరు చూసారనుకోండి, కొంతమంది పూజలు చేస్తారు. పూజలు చేశారనుకోండి, అక్కడ పూజలు చేసే దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు నమ్ముతారో లేదో ఒక అగ్గి పెట్టి కూడా వాళ్ళు మర్చిపోరు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకోరు. మర్చిపోతారండి? మర్చిపోతారు. వాళ్ళు ఏమేం పరికరాలు తీసుకెళ్ళాలో మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకోరు. పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి భయం, అయ్యో మర్చిపోయి వస్తే దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. అంటే లేనటువంటి దాన్ని దీనికే ఇంత ఉంటే ఉన్నటువంటి దేవునికి మనం ఎంత ఉపయోగపడుతున్నామండి? ఎంత దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం? మనం కొన్ని మర్చిపోయినా కూడా దేవుడు ఏమండు, దేవుడు ఏం చూస్తాడా ఏంటి ఇక్కడ కదా? కొన్ని ఏమన్నా మర్చిపోయామనుకోండి, ఒక్కొక్కసారి చూడండి, ఏమన్నా వాళ్ళని వస్తువు తెచ్చామంటే అయ్యో మర్చిపోయాము అంటారు. ఏమంటాడు దేవుడు? ఏమంటారు? ఆ భయం ఏమి లేదు, నిజం మనకు లేదు. ఒక్కోసారి ఎవరు లైట్ మర్చిపోయారు, ఈ లైటింగ్ లేదంటే అయ్యో లైటు ఇప్పుడు పోయి తెస్తానంటున్నారు. నిజం. ఇప్పుడు ఏమో ఇక్కడ దేవుడు కనపడడం లేదని, దేవుడు ఇక్కడ ఏమనడం లేదని, మనుషుల్లో ఏం లేదండి, భయం లేదు. మీరు ఇజ్రాయెల్ ప్రజల చరిత్రలోకి వెళ్ళి మీరు చూడండి. మనం లేవీకాండం 10వ అధ్యాయంలో కావచ్చు, ఇంకా సంఖ్యాకాండంలో కావచ్చు, కొన్ని సందర్భాలలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకి రిజల్ట్ ఎలా ఉండేదండి? అప్పుడు హారోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు, లేవీ గోత్రంలో ఉన్నటువంటి వారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు. ఆ బిడ్డల్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు హారోను కుమారులైన నాదాబు, అబీహులు ఏం చేశారు? ఆరాధన విషయంలో తొందర ఫాల్ట్ చేశారు. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని హారోను కుమారులే, వీళ్ళు లేవీల నుంచి వచ్చారులే, పానీలే అనుకోలే దేవుడు, అక్కడే చనిపోయారు వాళ్ళు. ఈనాడు ఏంటంటే దేవుని పనిలో మనము ఏదైనా మర్చిపోయినా కానివ్వండి, ఏదైనా వదిలేసినా కానివ్వండి, కొన్ని పొరపాట్లు చేసినా కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే రిజల్ట్ ఎమ్మటం లేదు, దానికే మనుషులకు భయం లేదు. అంతేనా? ఏం లేదు, రిజల్ట్ లేదు. మీరు ఇంటికి వెళ్ళాక బాగా చూడండి, యెరూషలేము దేవాలయంలో ఇక్కడ సొలొమోను కట్టినటువంటి ఆ మందిరంలో దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో పిన్ను కూడా పానీయకుండా ఆ విధంగా మందిరాన్ని కట్టాడండి. అంతకు ముందు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం, వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా దేవుడు చెప్పినటువంటి కొలతలతో కట్టారు. అంతకుముందు నోవాహు కట్టినటువంటి వాడ కావచ్చు, దేవుడు చెప్పినటువంటి కొలతలతో కట్టారు. ఏది కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయలే. అంటే దేవుని పని జరిగించుటలో వాళ్ళు ఏం చేశారు? ఒకటి కుడికి కానీ ఎడమకు కానీ తప్పల. ఈనాడు మనము బాప్తిస్మం పొంది క్రీస్తులో మనం కొనసాగిస్తున్నటువంటి మనము ఎన్ని విషయాల్లో మనం తప్పుతూ ఉంటామండి. దేవుడు ఏం చేస్తున్నాం? మనల్ని ఆ విధంగా వాళ్ళని చంపేసినట్టు మనం చంపేస్తే ఇక్కడ మనం బతికునే వాళ్ళని తక్కువేమనిపిస్తుంది. అంతేనా? అంతే కదా. ఒక ఆరాధన విషయంలో కావచ్చు, ఒక వస్తువుల విషయాల్లో కావచ్చు, ఏ విషయాలలో కానివ్వండి, ఒక బైబిల్ తరగతికి వచ్చే విషయంలో కావచ్చు, వెళ్ళకుంటే ఏమవుతులే అంటారు. ఏమవుద్ది, రోజు వినే వాక్యమే కదా. ఆరాధన ఏముంది, ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా. చీకుంటే ఏమైందిలే ఈ వారం, దేవుడు ఏమంటారులే. నిజమండి, దేవుని పని జరిగించుట్లో మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం. మనం ఆరాధన చేసేది కూడా ఒక పనే. దేవునికి ఏం చేయడం? మనం అర్పణని అర్పించడం. అంటే ఇప్పుడు బంగారు దేవాలయం కట్టాడు, ఆ దేవాలయంలోకి ఎవరు రావాలి? ఇప్పుడు దేవుని బిడ్డలు రావాలి. దేవుని బిడ్డల ఆ యొక్క మందిరంలోకి రావాలంటే ఈయన ఎలా మొరపెడుతున్నాడంటే, దేవుణ్ణి ఎలా ఆహ్వానిస్తున్నాడో చూడండి. అక్కడికి ఎలా ఆహ్వానిస్తున్నాడు? 29వ వచనం మరోసారి చదువుతున్నా చూడండి. నీ దాసుడనని నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలమైన ఈ మందిరము చుట్టూ నీ నేత్రములు రేయింబగులు తెరువబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మును క్షమించుము.
అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఈ భూమి మీద కట్టినటువంటి ఆ మందిరం చుట్టూరు ఆయన ఏం చేస్తున్నాడండి? పశ్చాత్తాపడుతున్నాడు. అంటే దేవుని పని జరిగించుట్లో ఎంత ముందుకెళ్తున్నాడో చూడండి. మనం ఎప్పుడైనా చెప్పుంటామా, ఇదిగో పలాని కేఆర్పురం ప్రాంతంలో ఈ దేవసంద్ర మెయిన్ రోడ్లోనే మా చర్చ్ బిల్డింగ్ ఉందండి, ఒక్కసారి రండి, దేవుడు ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు, మీ సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాడు, మీ కుటుంబంలో శాంతి నెమ్మది కలుగుతుందండి దేవుని దగ్గరకు వస్తే చెప్పుంటామండి. మనము చెప్తామా? చెప్తాం సార్, వాళ్ళు రారు. అదే మనం చెప్పేది. ఏమంటాం? మేము చెప్తాం కానీ వాళ్ళు ఏం చేయరు, రారు. అంటే మరి అంతమంది ప్రజలను సమకూర్చడానికి మరి సొలొమోను గారు ఎంత ప్రయాసపడి ఉంటాడండి? ఎంత ప్రయాసపడి ఉంటాడు? ఈనాడు దేవుని పని నిమిత్తం మనం ఎంత ప్రయాసపడగలుగుతున్నాం? మనకి ఎంత ప్రయాస ఉంది దేవుని పనిలో? నిజం, దేవుని పని జరిగించుట్లో కూడా దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. అందరిని ఎన్నుకోల, లోకంలో ఉన్నటువంటి జనులందరిని ఎన్నుకోల. పిలువబడినటువంటి వారు అనేకులు, అందులో ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామండి. ఈ కేఆర్పురం ప్రాంతంలో మనల్ని కొద్ది మందిగా ఏర్పరచుకున్నాడంటే ఆయనకంటూ మన పట్ల ఏముంది? ఒక ప్రణాళిక ఉంది. అంటే దేవుని పనిని జరిగించుకోవడానికి దీనులైనటువంటి మనము, పనికి మాలినటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన పనికి. ఇప్పుడు సొలొమోను గారు చూడండి ఏమంటున్నాడు, 30వ వచనం, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించము, వినినప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. అంటే వారిలో ఉండే పొరపాట్ల గురించి చెప్తూ ఉన్నాడండి. మేము ఒకవేళ మీకు తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే తండ్రి ఏం చెయ్యి, వాటన్నింటిని కూడా క్షమించు తండ్రి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే 31వ వచనం, ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వానిని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయమో. అంటే నీతి చేసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు, అవినీతి చేసినటువంటి వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉన్నాడండి. అంటే ఇజ్రాయేల్ ప్రజల పట్ల వాళ్ళని కాపాడుట్లు. ఇప్పుడు ఎవరు? సొలొమోను ఏ ప్లేస్లో ఉన్నాడండి? రాజు ప్లేస్లో ఉన్నాడు. రాజు ప్లేస్లో ఉన్నాడంటే ఎంత గొప్పవాడండి. హ్యాపీగా తిని ఆయన హ్యాపీగా రాజభవనంలో నిద్రపోవచ్చు. కానీ దేవుడు లెక్కడగడా? లెక్కడుగుతాడు. లెక్కడిగితే ఏం చెప్పగలడు? వాళ్ళందరినీ నడిపించలేకుండా ఉంటే ఏం చెప్పలేడు. ఏం చెప్పలేడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజలు చేసే ఆ తప్పులు, పొరపాట్లు వాళ్ళ పక్షాన ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? సొలొమోను. అయ్యా, ఈ మందిరం దగ్గరకు వచ్చి ఒకవేళ ఎవరన్నా వాళ్ళు పొరపాట్లు చేస్తుంటే, ఆ పొరపాట్లు చేసినటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దయతో వాళ్ళని క్షమించయ్యా. అయితే ఇంకొకటి చెప్తున్నాడు, ఇంకా అవినీతిలో ఉండి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని ఏం చెయ్యి? శిక్షించు. నీతిగా బ్రతికే వాళ్ళకి ఏం చెయ్యి? దానికి ప్రతిఫలంగా క్షమించు తండ్రి. అంటే దేవుని పని జరిగించుట్లో భక్తుడైనటువంటి సొలొమోను రాజుగా పరిపాలన చేస్తూ ఆ మందిరం కట్టించిన తర్వాత దేవుని పనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు, దేవుని పనిని ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మనం ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ కూడా మీరు బాగా చూసినప్పుడు ఇక్కడ ఏథెన్స్లో ఏముంది? ఒక సభ జరుగుతూ ఉంది. అరెయోపేగను ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభ వారి మధ్య నిలబడి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నారు? 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు
తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతమైనటువంటి ఆలయములలో నివసింపడు. హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసింపడు నిజం. అయితే ఈ హస్తకృతమైనటువంటి ఆలయం కూడా ఏం కావాలి? మనుషులకి అవసరమే కాబట్టి సొలొమోను గారి ద్వారాగా మందిరాన్ని కట్టించి ఆ మందిరంలోకి ప్రజలందరిని రప్పించి వాళ్ళు ఏ విధంగా దేవుని పనిని కొనసాగించాలో దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి వారిలో ఎవరున్నారు? సొలొమోను గారు ఉన్నారు. అయితే కింద అంటున్నాడు 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు. బాగా ఇప్పుడు దేవుని పని జరిగించుట్లో ఆయనకి ఏం కొదువు ఉందండి? హ్యాపీగా దేవదూతలను రప్పించి పరిచయం చేయగలడు. ఇక్కడ దేవదూతలను రప్పించి పరిచయం చేయగలడు, కానీ అలా చేయడానికి ఏం లేదు, ఆయనకి ఇష్టం లేదు. దేవదూతలు వచ్చి పరిచర్య చేయడానికి దేవునికి ఇష్టం లేదు. మరేంటి? దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడినటువంటి మనము పరిచర్య చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. దేవుని పని జరిగించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. అనేకమైనటువంటి రాజులు ఉన్నారు బాహ్య సంబంధంగా, వాళ్ళందరూ దేవుని పనికి ఎన్నుకోవాలా. మరి ఎవరిని ఎన్నుకున్నాడు? విరిగి నలిగినటువంటి మనస్సు, దీనులైనటువంటి మనల్ని ఆయన పనికి ఎన్నుకున్నాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము, మన కుటుంబాలు, మనం అందరం కూడా దీవించబడాలంటే మరి ముఖ్యంగా మనం ఏం చేయాలి? దేవుని పని పట్ల మనము ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాము అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కోసం కట్టను ఉద్దేశించినటువంటి మందిరం ఏ పాటిది అంటే, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే బాహ్య సంబంధంగా ఏదన్నా ఇచ్చి దేవుని మహింపరద్దాం, బాహ్య సంబంధంగా దేవుని గణపరద్దామని అనుకుంటారు, కానీ దేవుడు ఆ విధంగా ఇష్టపడడు. నువ్వు బాహ్య సంబంధంగా మనం ఏమి చేయాలన్నా మొట్టమొదటిగా మన హృదయం అనేది నలిగి విరిగినటువంటి హృదయంగా ఉండి మనము పని చేస్తే ఆ పని అనేది ఏమవుతుందండి? ఫలిస్తుంది. మన హృదయము, మన మనస్సు అనేది విరిగి నలిగి లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా, మనం బాహ్య సంబంధంగా ఎంత చేసినా కూడా మనం ఏమైనట్టు? మనము దేవుని హెచ్చించినట్టు కాదు, మనల్ని హెచ్చించుకున్నట్టు. కొంతమంది చూడండి, కొంత బాహ్య సంబంధం కనపడాలని చాలా చాలా చేస్తూ ఉంటారు. అక్కడక్కడ అన్నదానాలు పెడుతూ ఉంటారు. అక్కడక్కడ ఏం చేస్తారు? గిఫ్ట్లు ఇస్తారు, చీరలు ఇస్తారు, పెద్ద పెద్ద గిఫ్ట్ బాక్సులు ఇస్తారు, రోడ్లో మీటింగ్ పెట్టి. అదంతా దేవునికి ఘనత కాదండి. విరిగి నలిగినటువంటి హృదయం దేవుడు ఏం చేస్తున్నాడంటే కోరుకుంటున్నాడు. ఆ విరిగి నలిగినటువంటి హృదయము ఒక నోవాహుకు ఉన్నదా అంటే ఉన్నది. మరి సౌలుకి లేదు. దేవుని చిత్తం అయితే విరిగి నలిగినటువంటి హృదయం సౌలుకు ఉన్నదా లేదని మనం వచ్చే వారం చూద్దాం. మరి దావీదుకు ఉన్నదా? దావీదు కొండబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నేను చేసిన తప్పు, దయతో నన్ను క్షమించి అన్నప్పుడు దేవుడు క్షమించాడు. మరి సొలొమోను అదే స్థలమును తన తండ్రి నడిచినటువంటి బాటలో నడుస్తూ అంత పెద్ద బంగారు దేవాలయం కట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి తగ్గించుకుంటున్నాడు. నన్ను నేను తగ్గించుకుంటున్నాను అయ్యా, నువ్వు వచ్చి మందిరంలో ఏం చేయి? మందిరంలో నివాసం చేయి తండ్రి, నీ పనిని నేను జరిగిస్తూ ఉన్నానని కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము, మన కుటుంబాలు, మనం అందరం కూడా దీవింపబడుతూ దేవుని పని జరిగించుట్లో మనం ఆసక్తి కలిగి ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తాను.